ఆరికటిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 200 కోట్లు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఆరికటిక సంఘం అధ్యక్షులు చకోలేకర్ శ్రీనివాస్ కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కోకాపేటలోని ఆరికటిక సంఘ భవనానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆరికటిక సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆరికటిక కులస్తులను కనీసం చర్చించిన దాఖలు లేవన్నారు. ఆరి కులస్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు. ఈ నెల 10న హైదరాబాద్ లో ఆరికటికులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఆరికటికలకు సంక్షేమ పథకాలలో రేషన్ కార్డ్స్, సబ్సిడీ లోన్లు, వాటిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మరి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు చేయని ఒక సాహసోపేతమైన నిర్ణయం మా గౌరవ పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మరి బీసీలందరినీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా అందరినీ కూడా డెవలప్ చేయాలని వారి ఒక మంచి ఉద్దేశంలో భాగంగానే మరి ఈరోజు ఆరికటిక సోదరులందరికీ కూడా ఆయన పిలిచి మీటింగ్ పెట్టి పిలిచి మాతో మాట్లాడి మరి మా సమస్యలు కూడా విన్నవించడం జరిగింది. మరి పత్రికా ముఖంగా మేము పెద్దలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, గతంలో ఏవైతే మండీలు హైదరాబాదులో మండీలు బంద్ అయినాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండీలన్నీ కూడా ఆరికటిక సోదరులకు అప్పజెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము ఆయన ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మాకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఎటువంటి ప్రభుత్వంలో ఎటువంటి పదవి రాలేదు. కాబట్టి మాకు ఒక ఫెడరేషన్ కార్పొరేషన్ ఆరికటిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని కూడా వారిని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి రాబోయే రోజులలో ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో ఆ సంక్షేమ పథకాలలో కూడా మా పాపులేషన్ ప్రకారంగా మాకు నిధులు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా రాబోయే ఎమ్మెల్సీలు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ అన్నిట్లో కూడా మా ఆరికటికలకు అవకాశం ఇవ్వాలని, ముఖ్యంగా మాకు కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా గౌరవ పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారిని, మరి ముఖ్యంగా మా మంత్రివర్యులు మా అన్న పెద్దన్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ముగ్గురిని కూడా మేము ఈ సందర్భంగా కోరుచున్నాము. అన్న, మీ దయతో మాకు ఒక చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీ దయతో మాకు ఎమ్మెల్సీ, మాకు ఒక కార్పొరేషను, మరి ముఖ్యంగా ఈ మండీలు ఏవైతే ఉన్నాయో మీ దయతో మాకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జీవితాంతము మా ఆరికటిక సోదరులందరూ కూడా ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి, మరియు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా అందరికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో మేము ఒక రిజల్యూషన్ లాంటిది తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో బీసీ సెన్సస్ బిల్లుని పాస్ చేసి పంపిస్తే ఆ బిల్లుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా పాస్ చేయాలని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము బీసీ సెన్సస్ చేపట్టడం జరిగింది. చేపట్టి విజయవంతంగా బీసీ సెన్సస్ పూర్తి చేసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే నరేంద్ర మోదీ గారు బీసీ అని అంటున్నారు కాబట్టి ఆయన కూడా మేము విన్నవించుకుంటున్నాం ఏంటంటే, మీరు ఒక బీసీ బిడ్డగా మీరు కూడా దేశం మొత్తంలో ఈ బీసీ సెన్సస్ అమలు చేయాలని వారిని కూడా మేము కోరుచున్నాం. ఈ సందర్భంగా వారిని కూడా డిమాండ్ చేస్తున్నామని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరి మా బీసీ మంత్రులు, బీసీ నాయకులందరికీ కూడా, ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, రాజ్యసభ సభ్యులకు అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.